హలో హాయ్ అండి. ఈరోజు మనము తోటకూర కందిపప్పు మామిడికాయ పప్పు. దానికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, పచ్చిమిరపకాయలు, మామిడికాయ, టమాటాలు, ఆనియన్స్ 2, పసుపు, సాల్టు, తోటకూర, పోపుకి పోపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆయిల్. పోపు పెట్టుకుందాం. కందిపప్పు కడిగి వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు తోటకూర పప్పు కదా, తోటకూర వేసుకోవాలి. తోటకూర మంచిగా కడిగి వాష్ చేసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది కుక్కర్లో వేసుకోవాలి. తోటకూర మామిడికాయ పప్పు. ఇప్పుడు అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మామిడికాయలు, టమాటాలు, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయలు వేసుకుందాం. మామిడికాయలు, టమాటాలు, ఒక ఆనియన్ ఇందులో వేసుకోవాలండి. ఒక ఆనియన్ వచ్చి పోపులో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఒక స్పూను పసుపు, సాల్ట్ 2 చెంచాలు, ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకున్నాము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. 6 విజిల్స్ రావాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. 6 విజిల్ వచ్చిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు పప్పు మెత్తగా వేయించుకోవాలండి. ఇట్లా పప్పు గుత్తి పెట్టి ఇలా అనుకుంటే పప్పు మెత్తగా అయిపోతుంది. పోపు పెట్టుకున్నామండి. పోపులోకి ఫస్ట్ తోటకూర పప్పుకి పోపు పెడుతున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం చాలు. ఆయిల్ వేసుకున్నాక ఇది ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. 2 ఎండుమిర్చి వేసాక ఆనియన్, కొంచెం బాగా తోటకూర పప్పు, మామిడికాయ, తోటకూర మామిడికాయ పప్పు చాలా బాగుంటుంది. మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మామిడికాయలతో చేసుకోవాలి ఎక్కువ వంటలు మనము. చాలా బాగుంటాయి పప్పులో కానీ మామిడికాయ రసం, మామిడికాయ చారు కూడా చాలా బాగుంటాయి.
రేపు మనం మామిడికాయ చారు చేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది కర్రీ. ఏదైనా కరివేపాకు ఎక్కువ తినాలి, కరివేపాకు ఎక్కువ వాడుకోవాలి. జుట్టుకి అన్నిటికీ మంచిది ఇది. ఇప్పుడు పప్పుల పోపు వేసుకోవాలండి. తోటకూర మామిడికాయ పచ్చి మామిడికాయ పప్పు రెడీ అయిందండి. టేస్ట్ చేసి మీరుగా చేసుకొని టేస్ట్ చేయండి. పోపు బాగా కలుపుకోవాలండి. పప్పులో తోటకూర పప్పు చేసుకొని ఎలా ఉందో మా కామెంట్స్లో పెట్టండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.